దేవుడు చేసేటువంటి పని జ్ఞానయుక్తమైంది. ఆయన తగిన సమయంలో, తగిన విధంగా, తగిన రీతిలో ఆయన కార్యం చేస్తాడు. హల్లెలూయా. నువ్వు అనుకున్నప్పుడు, నువ్వు చెప్పినప్పుడు, నీకు కావాలన్నప్పుడు కాదు. ఎందుకంటే దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ఒకవేళ పగలే ఆ సౌండ్ వినిపించుంటే వాళ్ళు చుట్టుపక్కల చూసింటారు కదా, ఎక్కడి నుంచి వస్తుంది ఈ సౌండ్ చూసే అవకాశం ఉంది. చుట్టుపక్కల చూసి ఇది ఎక్కడా లేదు, సైన్యం రాలేదని గ్రహించే అవకాశం ఉంది. సంధ్య వేళ కాబట్టి ఆ మబ్బులో వాళ్ళు చూడ్డానికి కూడా ప్రయత్నం చేయలేదు, ఎందుకంటే చీకటి. కాబట్టి దేవుడు తగిన సమయంలో చేస్తాడు. గమనించండి, అట్ ది సేమ్ టైం సంధ్య వేళలో ఈ కుష్ఠరోగులు బయలుదేరారు. సంధ్య వేళలో ఆ సౌండ్ వినిపించింది. ఆ యొక్క సంధ్య వేళలో సిరియన్లు ఇటువైపు పారిపోతున్నారు. అదే సంధ్య వేళలో కుష్ఠరోగులు ఇటువైపు పట్టణము బయట నుండి సిరియన్ల దండులోకి వస్తున్నారు. కాబట్టి దేవునికి ఒక టైమింగ్ ఉంది. దేవుడు అద్భుతం చేయడానికి, ఆయన కార్యం చేయడానికి ఒక టైమింగ్ ఉంది. నా సమయం ఇంకా రాలేదన్నాడు కనాను వివాహములో.